యదా యదా హి ధర్మస్య గ్లానిర్భవతి భారత అన్నాడు భగవంతుడు. అంటే ఎక్కడైతే ధర్మానికి గ్లాని కలుగుతుందో అప్పుడు నేను అవతరించి దుష్టులను శిక్షించి ధర్మాన్ని నిలబెడతాను అని తెలియజేసిండు. అయితే ఇట్లా భక్తుల కోసము ఎన్నో అవతారాలు ఎత్తిండు అని మనకు తెలుసు. అయితే భక్తులకే కాదండి, దేవతలకు, మనుషులకే కాదు, మనకే కాదు, మునులు వీళ్ళకే కాదు, దేవతలకు కూడా ఏవైనా సమస్యలు వచ్చినప్పుడు ఆ శ్రీ మహావిష్ణువు దగ్గరికి వెళ్తారు. వాళ్ళు వెళ్ళి వాళ్ళ సమస్యల నుండి కాపాడమని ప్రార్థిస్తారు. అప్పుడు కూడా తను తన మాయాశక్తితోని వివిధ రూపాలలో వెళ్ళి అక్కడ వారిని కాపాడుతూ ఉంటాడు వాళ్ళు ఎదుర్కొనే ఇబ్బందుల నుండి. అలాగే మనకు శ్రీ మహావిష్ణువు అంటే ఆ సర్వాంతర్యామి అయిన ఆ సర్వేశ్వరుడైన ఆ శ్రీ మహావిష్ణువు ఇట్లా ఎన్నో అవతారాలు ఎత్తిండు, మనకు తెలుసు. మరి దశావతారాలు అయితే అందరికీ తెలుసు. కానీ దశావతారాలలో లేని అవతారము మోహిని అవతారం. అట్లా ఇంకా 27 అంశావతారాలు కూడా ఉన్నాయి శ్రీ మహావిష్ణువుకు. వివిధ సందర్భాలలో తను ఆ విధంగా అవతరించారన్నమాట. అయితే మనము ఈరోజు ఈ మోహిని అవతారము ఏ సందర్భంలో, ఎందుకు మోహిని అవతారంగా అవతరించిండు శ్రీ మహావిష్ణువు, అసలు ఆ రూపం యొక్క విశిష్టత ఏమిటి, పురాణ గాథలేంటి, అక్కడ స్వామి చూపించిన లీల ఏంటి, మరి ఇవన్నీ కూడా మనము ఈ వీడియోలో తెలుసుకుందాం. ఓం నమో నారాయణాయ శ్రీమతే రామానుజాయ నమః. శ్రీమన్నారాయణ చరణౌ శరణం ప్రపద్యే. అస్మద్గురుభ్యో నమః. అందరికీ నమస్కారం అండి. మనం ఈరోజు శ్రీ మహావిష్ణువు యొక్క మోహిని అవతారం గురించి తెలుసుకుందాం. మోహిని అవతారం అనగానే స్త్రీ రూపంలో అవతరించిన అవతారం అన్నమాట. అవతారము అంటే ఏంటి అంటే తన యోగ శక్తితోని భగవంతుడు తనకు ఎప్పుడు ఏ రూపాన్ని కావాలంటే ఆ రూపాల్లో ధరించగలుగుతాడు. ఎంతసేపు ఉండాలంటే అంతసేపు ఉండగలుగుతాడు. ఏ పని నిమిత్తము ఏ రూపంతో చేయవచ్చో ఆ రూపానికి మారిపోతాడనమాట. అలాగే నరసింహ అవతారం, అది వేరే ఎవరికి కూడా సాధ్యమయ్యేది కాదు, ఒక్క ఆ శ్రీమన్నారాయణునికే సాధ్యం. అట్లా అటువంటి శక్తిమంతుడైన ఆ శ్రీ మహావిష్ణువు ఈ మోహిని అవతారం ఎందుకు ఎత్తాడు మరి ఈ అనేది మనము తెలుసుకుందాం. అయితే ముఖ్యంగా ఈ మోహిని అవతారం అనగానే మనకు ఒక కథ గుర్తొస్తుంది. ఏంటి అంటే క్షీరసాగర మదనం. అయితే క్షీరసాగర మదనం ఎందుకు జరిగింది? రాక్షసులకు దేవతలకు ఎప్పుడు గొడవలు జరుగుతుంటే రాక్షసుల నుండి కాపాడుకోవడానికి మాకొక శక్తి ఉండాలి అని పాపం దేవతలు శ్రీ మహావిష్ణువును ప్రార్థిస్తారు. అప్పుడు శ్రీ మహావిష్ణువు ఏం చెప్తాడంటే, మీరు వాళ్ళని గెలవాలంటే ముందు వాళ్ళతోని స్నేహం చేయాలి. స్నేహం చేసి క్షీరసాగరాన్ని మదించాలి. మదిస్తే మీకు అమృతం లభిస్తుంది. అప్పుడు ఆ అమృతాన్ని మీరు తీసుకోవడం వల్ల మీకు అమరత్వం వస్తుంది అని చెప్తాడనమాట.
అయితే ఆ క్షీరసాగర మదనం చేయాలి అంటే మరి వీళ్ళొక్కళ్ళతోని కాదు కదా. అందుకని వాళ్ళు రాక్షసులను కూడా సహాయం కోరుతారు. కానీ దేవతలు కోరడానికి ముందే అనుమానపడతారు, మరి వాళ్ళకు కూడా అమృతం ఇస్తే ఎలాగ. కానీ అది నేను చూసుకుంటాను, మీరు ముందైతే మా మదనం చేయండి అని చెప్తాడనమాట శ్రీ మహావిష్ణువు. ఆ మాట మేరకు వీళ్ళు ఆ రాక్షసుల దగ్గరికి పోయి ఇలా అమృతాన్ని సాధిద్దాము, మనమందరం పంచుకుందాము అని వాళ్ళని ప్రేరేపిస్తారు. మనం ఎంతైనా అన్నదమ్ములం కదా, సహాయం చేసుకుందాము అని. ఎందుకంటే అదితి పుత్రులేమో దేవతలు, దితి పుత్రులేమో రాక్షసులు, అన్నదమ్ములు అనమాట. కాబట్టి ఈ విషయంలో అందరం కలుద్దామని చెప్తారు. సరే అని అందరూ కలిసి వెళ్తారు. మందర పర్వతాన్ని తీసుకొచ్చి వాసుకి అనే నాగరాజును తాడుగా చిలకడం మొదలు పెడతారు. కానీ అది చిలకడానికి వాళ్ళు చిలికేటప్పుడు అది జారిపోతూ ఉంటుంది. మందర పర్వతం బరువు ఉంటుంది కదా, కిందికి లోపలికి కుంగిపోతూ ఉంటుంది. అప్పుడు మళ్ళీ శ్రీ మహావిష్ణువును ప్రార్థిస్తే కూర్మావతారంలో వచ్చి ఆ పర్వతం కింద ఉండి అప్పుడు దాన్ని నిలబెడితే వీళ్ళు మదనం చేస్తారు, మదిస్తారనమాట. ఆ మదించడంలో చాలా విషయాలు ఉన్నాయి. ఫస్ట్ హలాహలం వస్తుంది, తర్వాత ఐరావతము, తర్వాత కామధేనువు, కల్పవృక్షము, అశ్వము, ఇట్లా అన్నీ చాలా వస్తాయి. దాంట్లో వచ్చి లక్ష్మీదేవి కూడా అప్పుడే ఉద్భవిస్తుంది. లక్ష్మీ అమ్మవారు క్షీరసాగర మదనం అప్పుడే ఆ అమ్మవారు ఉద్భవించిన తర్వాత అప్పుడు అమృతం అనేది వస్తుంది. ధన్వంతరి అమృతాన్ని ఒక భాండాన్ని తీసుకొని వస్తాడనమాట. అయితే ధన్వంతరి కూడా మా శ్రీ మహావిష్ణువు యొక్క అంశనే. ఆ అమృతాన్ని తీసుకొచ్చినప్పుడు ఆ భాండాన్ని చూడంగానే ఇప్పుడు మనం దేనికోసం చేసినాము, రాక్షసులు ఉన్న దేవతలు దానికోసమే కదా. దాన్ని చూడంగానే వీళ్ళందరూ అత్యుత్సాహంతో మనమే సొంతం చేసుకోవాలి అనే బుద్ధి ఉంటుంది కదా. అయితే దేవతలకు కాదు, రాక్షసులకు ఉంటుంది. కాబట్టి ఏం చేస్తారు రాక్షసులు, వెంటనే దాన్ని తీసుకొని రాగానే బయటకు వాళ్ళు దాన్ని పట్టుకొని పరిగెత్తుతుంటారు. అప్పుడు దేవతలు ఏం చేయాలో తెలియక శ్రీ మహావిష్ణువును ప్రార్థిస్తారు. అప్పుడు శ్రీ మహావిష్ణువు వాళ్ళని నిరోధించడం కోసము మోహిని అవతారం ఎత్తుతారన్నమాట. ఆ మోహిని అవతారంలో ఒక అందమైన స్త్రీ రూపాన్ని ధరించి వాళ్ళను మాయలో పడేసి వాళ్ళను ఆకర్షించి ఆ రాక్షసులను వెనుకకు రప్పించి అప్పుడు వాళ్ళకి చెప్తాడు, వాళ్ళ దగ్గర నుండి ఆ భాండాన్ని తను తీసుకొని మీరందరూ కూడా నేను చెప్పినట్టు వినండి అంటే ఆమె అందానికి, ఆమె హొయలుకు, ఆమె నవ్వుకు వీళ్ళు రాక్షసులందరూ మోహంలో పడిపోతారనమాట. మోహంలో పడిపోయి ఆమె చెప్పినట్టు వింటుంటారు. ఆ విధంగా అప్పుడు అమృతాన్ని పంచడం జరుగుతుంది. అయితే మరి ఇది అమరులుగా ఉంటే రాక్షసులు లోకకంటకులు కదా, వాళ్ళకి ఇవ్వకుండా ఆమె చక్కగా దేవతలకేమో అమృతాన్ని ఇస్తూ వాళ్ళకి ఇవ్వకుండా అలా వెళ్ళిపోతూ ఉంటుందన్నమాట, ముందు వాళ్ళకి ఇచ్చేసుకుంటూ. అయితే ఇది గమనించిన ఒక రాక్షసుడు ఏం చేస్తాడు, దేవతల రూపంలో వచ్చి అక్కడ కూర్చుంటాడు. కూర్చోగానే మోహిని ఇలా చేతిలో వేస్తుంది. వేసే వరకే ఆ చంద్రుడు చెప్తాడనమాట. చంద్రుడు సూర్యుడు ఏమంటారంటే ఈ రాక్షసుడు దేవతల రూపంలో వచ్చి ఇక్కడ కూర్చున్నాడు అని. అయితే వాళ్ళు ఇలా తాగదాం అనేసరికి గొంతులో వరకు పోయేసరికి సుదర్శన ఆయుధంతో ఖండిస్తాడు అతని తలను.
అప్పుడు తలను మొండెం వేరైతుంది కానీ అవి జీవించి ఉంటాయి. ఎందుకంటే అమృతాన్ని తాగిండ్రు కాబట్టి. వాళ్ళే రాహుకేతు గ్రహాలుగా నిలబడ్డారనమాట. అందుకనే వాళ్ళు గ్రహణాలు ఏర్పడతాయి మనకు. అయితే ఆ విధంగా ఆ మోహిని రూపంలో రాక్షసులను మైమర్పిస్తూ వాళ్లకు ఇవ్వకుండా ఆ అమృతాన్ని దేవతలకు అందిస్తాడు శ్రీ మహావిష్ణువు. ఇట్లా ఈ ఒక సందర్భంలో శ్రీమన్నారాయణుడు ఈ మోహిని రూపాన్ని ధరించిండు. మరి ఇంకొక సందర్భంలో కూడా మోహిని రూపాన్ని ధరించినట్టు మనకు పురాణాలు తెలియజేస్తూ ఉన్నాయి. అది ఏమిటి అంటే, ఒకసారి శివుడు ఒక రాక్షసుడు శివుడి గురించి తపస్సు చేస్తాడు. తపస్సు చేస్తే ఆయన చాలా నిష్టగా ఒక్క కాలు మీద వేలు మీద నిలబడి తపస్సు చేస్తాడనమాట. చేస్తే ఆయన భక్తికి, ఆ తీవ్రమైన భక్తికి శంకరుడు బోలా శంకరుడు కదా, అందుకని ఆయనను సంతోషించి సంతృప్తి చెంది ప్రత్యక్షమవుతాడు. అయితే ప్రత్యక్షం అవుతే ఏం కావాలి అని కోరుకో అని అంటే, ఆ రాక్షసుడు కదా, ఆయన ఏం కోరుకుంటాడు, నేను ఎవరి నెత్తి మీద చేయి పెడితే వాళ్ళు భస్మం అయిపోవాలి అని కోరుకుంటాడు అనమాట. అయితే మరి బోలా శంకరుడు భక్తులకు భక్తికి తన్మయుడైపోతాడు అనమాట. అందుకని ఆ వరం అడిగితే వరం ఇచ్చేస్తాడు. ఈయన చాలా సంతోషంతో పరమేశ్వరుణ్ణి స్తుతించి చక్కగా సంతోషిస్తాడు. అయితే ఈ వరం ఇచ్చినందుకు ఆయన చాలా సంతోషంతో ఏం చేస్తాడు, ఈ వరం ఇచ్చినావు కదా, మరి ఇది కరెక్టో కాదో ఎట్లా తెలుస్తుంది నాకు, కాబట్టి నేను నీ మీదనే ప్రయోగించి చూస్తా అని చెప్పేసి ఏం చేస్తాడు, పరమేశ్వరుడి దగ్గరికే వెళ్తాడు. పరమేశ్వరుడి తల మీద చేయి పెడతాను. అప్పుడు ఏం చేయాలో తెలియక పరమేశ్వరుడు పరిగెత్తుతూ ఉంటాడు, వెనక రాక్షసుడు పరిగెత్తుతూ ఉంటాడు. అలా పరిగెత్తుతూ ఉన్న సందర్భంలో ఈ విషయం తెలుసుకున్న శ్రీమన్నారాయణుడు ఆ పరమేశ్వరుణ్ణి కాపాడడం కోసం ఆ మోహిని అవతారంలో మళ్ళీ అక్కడ ప్రత్యక్షమవుతాడు. అట్లా నాట్యగతలాగా మోహిని రూపాన్ని చూడంగానే ఈ అసురుడు శివుణ్ణి వదిలిపెట్టేసి ఈ మోహిని రూపాన్ని చూసి మురిసిపోతూ ఉంటాడు. ఆమెను బాగా పొగుడుతూ, నువ్వు ఎంత అందంగా ఉన్నావు, నేను పెళ్ళి చేసుకుంటాను నిన్ను అని అంటే, ఆమె ఏమంటుంది, ఆమె వగలు చూపిస్తూ, అవును చేసుకుంటా అంటే సరే కానీ నాకు ఒక కండిషన్ ఉందంటది. ఏంటిదనే, నేను నాట్యం చేస్తా, నేను ఎట్లా చేస్తానో అట్లా నువ్వు కూడా చేయాలి, నేను ఎంతసేపు చేస్తే అంతసేపు నువ్వు నాలాగా చేసినావు అనుకో, అప్పుడు నేను పెళ్ళి చేసుకుంటా, లేదు అంటే మధ్యలో కనుక రాంగ్ చేసినావు అనుకో చేసుకోనని చెప్తుంది. అంటే ఈయన సంతోషపడతాడు. సంతోషపడి ఇక ఆ మోహిని రూపంలో నృత్యం చేస్తూ ఉంటే ఈ విధంగా ఈయన కూడా ఆ మాయా మోహంలో పడిపోయి తనను తను మర్చిపోయి నృత్యం చేస్తూ ఉంటాడు. ఇంకేంటి, ఆమె ఎలా చేస్తే అట్లా చేస్తూనే ఉంటాడు. ఇక ఆయన మొత్తం మునిగిపోయి ఇక సంతోషంలో మునిగి తేలుతూ ఉన్న సమయంలో ఈ మోహిని ఏం చేస్తుందంటే, తన నెత్తి మీద చేయి పెట్టుకుంటుంది ఆ నృత్య భంగిమలో. పెట్టుకోగానే ఈయన అసురుడు కూడా అదే విధంగా పెట్టుకుంటాడు. పెట్టుకోగానే ఏం జరుగుతుంది, ఆటోమేటిక్గా ఈయన వరం ఉంది కాబట్టి ఆ వరం ప్రభావంతో భస్మం అయిపోతాడు. భస్మం అయిపోతుంది. అందుకే ఈ రాక్షసుడి పేరు భస్మాసురుడు అని వచ్చింది. అంటే భస్మం అయిపోతాడు తన, అంటే అందుకే మనం కూడా భస్మాసుర వధ అంటుంటారు. ఎవరు చేసుకున్న కర్మ వాళ్ళే అనుభవించాలి, దాన్ని భస్మాసుర వధ. అట్లా అంటే ఇతరులకు అపకారం చేద్దాము అంటే అది తనకే అపకారం అవుతుంది.
అని. ఈ విధంగా అవతారము మోహిని అవతారం వచ్చింది. అయితే ఈ మోహిని అవతారం వచ్చిన తర్వాత మనము మరి ఇలాంటి దేవాలయము, ఈ అవతారంలో ఉన్న దేవాలయము ఎక్కడుంది అనేది ఆలోచిస్తే కనుక మనకు రాజమహేంద్రవరం దగ్గర ఒక దేవాలయం ఉంది. అయితే రత్నాపురం ఆ ఊరి పేరు అప్పుడు దట్టమైన అడవి అన్నమాట. అయితే ఎప్పుడైతే ఈ భస్మాసురుడు భస్మమైపోతాడో, భస్మమైపోయిన తర్వాత పక్క నుండి చూస్తూ ఉన్న పరమశివుడు కూడా ఈయన మర్చిపోతాడు. ఆ మోహిని అవతారం మాయలో పడిపోయి ఈయన శ్రీ మహావిష్ణువు అనే సంగతి మర్చిపోయి ఆయన కూడా ఆమె వెంట పడుతూ ఉంటాడనమాట. అయితే ఆ మోహిని కొంచెం దూరం పోయిన తర్వాత తన నిజ రూపాన్ని చూపిద్దామని చెప్పేసి వెనక్కి తిరుగుతుంది. తిరిగినప్పుడు వెనుకకేమో విష్ణు స్వరూపం కనబడుతుంది, శివుడు ఎదురుగా ఉంటాడు. అప్పుడు చూసి అలాగే ఆగిపోతాడనమాట విష్ణు రూపాన్ని చూసి. అందుకే ఈ రత్నాపురంలో అలాగే వెలిసారనమాట ఈ పరమశివుడు మరియు ఈ మోహిని అవతారంలో ఉన్న విష్ణువు. శివకేశవుల క్షేత్రం అంటారు దాన్ని. దాని పేరు ఏమొచ్చింది అంటే, ఈమె ఎప్పుడైతే ఇలా వెనక్కి తిరుగుతుందో అప్పుడట ఆమె ఎత్తుకున్న పూలన్నీ రాలిపోయినాయట. అందుకని దాన్ని ర్యాలీ అనే పేరు వచ్చింది అంటారు. ర్యాలీ ఆ క్షేత్రం పేరు. అక్కడ అయితే ఎప్పుడైతే ఈ పరమేశ్వరుడు మోహపడ్డాడో, ఆ మోహం ఫలితం వల్ల అక్కడ ఒక శిశువు జన్మిస్తాడనమాట. ఈ మోహిని రూపాన్ని మోహించినప్పుడు, అంటే వాళ్ళు దేవతలు కదా, వాళ్ళ శక్తి అనేది అలా ఉంటుంది. అయితే ఆ శక్తి వల్ల పుట్టినవాడే, అవతరించిన వాడే అయ్యప్ప. కాబట్టే ఇప్పుడు అక్కడ ఈ దేవాలయము వెనుక ఒక అయ్యప్ప దేవాలయం కూడా ఉంటుంది. మరి ర్యాలీ క్షేత్రంలో ఎవరైతే పూజారులు ఉంటారో వాళ్ళ వంశం వాళ్ళే శబరిమలలో కూడా పూజారులుగా పనిచేస్తుంటారు. అయితే ఇది మోహిని అవతారం యొక్క విశేషము. మనకు ఆనవాలుగా ఇప్పుడు కూడా మనం ఆ దేవాలయాన్ని దర్శించుకోవచ్చు. ఇది మోహిని అవతారానికి వెనుక గల నేపథ్యం అన్నమాట. ఈ విధంగా అయ్యప్ప స్వామి జననం అనేది జరిగింది. మరి ఇది మనకు ఈసారి శుక్లపక్షంలో వచ్చే ఏకాదశి మోహిని ఏకాదశి. కాబట్టి ఈ మోహిని ఏకాదశి లోపల ఈ కథను అందరూ తప్పకుండా వినండి. ఆ మోహిని స్వరూపాన్ని తలుచుకుని కథ విని స్మరించుకోవడం వల్ల మనకున్న అంటే ఇబ్బందులు తొలగిపోయి చక్కగా సత్ఫలితాలను పొందుతాం. ఎందుకంటే ఆ మోహిని ఏం చేస్తుంది, మనకు ఏమైనా ఇబ్బందులు అడ్డంకులు మనకు ఉంటే తొలగించేస్తుంది. కాబట్టి ఆ మోహినిని మనము స్మరించుకోవాలి ఈరోజు. ఈ ఏకాదశిలోపు అందరూ తప్పకుండా వినండి. అదేవిధంగా షేర్ చేయండి. ఇంకా నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయకుంటే సబ్స్క్రైబ్ చేయండి. స్వస్తి. సర్వం శ్రీకృష్ణ చరణారవిందార్పణమస్తు.